నీ మాటలలో జీవమున్నది, అవే నన్ను బ్రతికించును. నీ మాటలలో వెలుగున్నది, అవే నన్ను వెలిగించును. నీ మాటలలో శక్తియున్నది, అవే నన్ను బలపరచును. నీ మాటలలో ఆదరణ ఉన్నది. ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు ప్రజలందరికీ కూడా క్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. నేటి ధ్యానాంశము దేవుని అద్భుతాలను ప్రకటించటము. ప్రొక్లెయిమ్ గాడ్స్ వండర్స్. మీ దగ్గర బైబిల్స్ ఉన్న ఎడల అపోస్తల కీర్తనల గ్రంథము 96వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. సామ్ 96 verse 3. అన్యజనులలో ఆయన మహిమను ప్రచురించుడి, సమస్త జనములలో ఆయన ఆశ్చర్య కార్యములను ప్రచురించుడి. డిక్లేర్ హిస్ గ్లోరీ అమాంగ్ ద హీదన్, హిస్ వండర్స్ అమాంగ్ ఆల్ పీపుల్. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రచురించుడి అంటున్నాడు పిల్లరా. ప్రచురించటము, ప్రొక్లెయిమ్ అంటే దేవుని కార్యాలను దాచకుండా నమ్మకముతోటి, నిబద్ధతతోటి, స్పష్టతతోటి ప్రజల ముందుకు ప్రకటించటము. కాబట్టి పిల్లరా, ఇది ఎంతో దేవుని యొక్క కార్యాలు, దేవుడు చేసినటువంటి ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు, వాటిని దాచకుండా పిల్లరా మనం వాటిని వి నీడ్ టు డిక్లేర్ దెమ్. నమ్మకంతో, స్పష్టతతోటి, అది కూడా ముఖ్యం. చాలా క్లారిటీ ఈజ్ నీడెడ్, ఫెయిత్ఫుల్నెస్ ఈజ్ నీడెడ్. కాబట్టి ప్రజల ముందుకు ప్రకటించటము. మరి దేవుని అద్భుతాలు ఇక్కడ మరి ఆ 2 కనపడుతున్నాయి. అన్ని జనులలో ఆయన మహిమను ప్రచురించుడి, సమస్త జనులు ఆయన ఆశ్చర్య కార్యములు ప్రచురించుడి. ఆశ్చర్య కార్యములు పిల్లరా అనగా ఆయన చేసినటువంటి అద్భుత కార్యాలు, శక్తివంతమైనటువంటి క్రియలు మరియు ప్రేమతో కూడినటువంటి కార్యాలు, వీటన్నిటిని కూడా మరి ఇతరులకు మరి మనం తెలియజేయాలి పిల్లలు. స్తోత్రార్హ క్రియలు, దేవుడు చేసినటువంటి అద్భుతాలు పిల్లలు అనేక విధములైనటువంటివి ఉంటున్నాయి బైబిల్లో. వాటిని మనము మరి చెప్పవలసినటువంటి వారమే ఉంటున్నాము. ఇక్కడ మరి కీర్తన 96:3లో మనం దేవుడు చేసినదేంటో ప్రకటించమని చెప్పి పిలుపు వస్తుంది పిల్లల. హీఈస్ కాలింగ్ అస్ టు డిక్లేర్. దానివల్ల ఇతరులు మన మాటల ద్వారా, మన యొక్క జీవితాల ద్వారా ఆయన గొప్పతనాన్ని వాళ్ళు చూడగలరు పిల్లల. ఈ యొక్క 96వ కీర్తన అనేటటువంటిది దేవుని ప్రజలు ఆయనను సర్వ హృదయంతో ఆరాధించటం. ఆయన ఆరాధించేటటువంటి ఏ రీతిగా ఆరాధించాలండి? ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. పూర్ణ హృదయంతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో, పూర్ణ మనసుతో ఆయన్ని సేవించమని చెప్పి బైబిల్ చెప్తుంది. అంటే మరి ఆ రీతిగా పిల్లలు ఆయన యొక్క మహిమను ఇతరులతో పంచుకోవటం, ఆయన ప్రభావం ఇతరులతో పంచుకోవటం, స్తుతి ఆరాధన ద్వారా వ్యక్తపరచడం పిల్లల. మరి ఇక్కడ ఆ యొక్క దిశను మనం గమనించినట్లయితే అది కేవలము మన పరిచయ వర్గంలోనే కాదు. ఇదేదో నాట్ లిమిటెడ్ టు జస్ట్ అవర్ పీపుల్ పిల్లల. ఏదో మన యొక్క కుటుంబము, మన సంఘమే కాదు, కానీ అవతల ఒడ్డుకు, అవతలకు కూడా పిల్లలు యూ నీడ్ టు రీచ్ అదర్ పీపుల్ పిల్లలు. అవుట్ రీచ్ కేవలం సౌకర్యం ఉన్నప్పుడు మాత్రమే కాదు, కానీ జాతుల మధ్య, సమస్త ప్రజల మధ్య కూడా పిల్లల. బైబిల్ చెప్తుంది, యేసుప్రభువు వారు వెళ్తూ ఏం చెప్పాడండి? పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు, అపోస్తల కార్యం 1:8లో పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందేదారు, అప్పుడు యెరూషలేము, యూదయ, సమరయ, భూదిగంతాలలోనూ నాకు సాక్షులై ఉందురు అని చెప్పి బైబిల్ యొక్క వాక్యం చెప్తుంది. ఇది నాళ్ళ దేవుడు సాక్షుల కొరకు చూస్తున్నాడు. ఆ యొక్క సువార్త ప్రతి గ్రామము, ప్రతి జాతి, కుల, మతము అందరికీ కూడా అది రీచ్ అవ్వాలి. అందుకే దేవుని అద్భుతాలను ప్రకటించడం అనేటటువంటిది దాంట్లో మరి ఆరాధన ఉంటున్నది, ఒక మిషన్ కూడా ఉంటున్నది. మరి నా యొక్క అద్భుతమ సాక్ష్యం చెప్పటం, దేవుని చేసినటువంటి మేళ్లను, దేవుడు చేసినటువంటి ఆశ్చర్య కార్యాలు, అద్భుతాలు, అసాధ్యమైనటువంటి సాధ్యంగా చేసినటువంటి కార్యాలు, అటన్నిటిని కూడా మనము ఇతరులకు తెలియజేయవలసినటువంటి వారం వింటున్నాం. అవి మనకు వరకే పరిమితం కాకుండా
యూ కెన్ స్టార్ట్ వన్ యూట్యూబ్ ఛానల్ అండ్ స్టార్ట్ షేరింగ్. ఒకవేళ బహిరంగంగా చెప్పలేకపోవచ్చు, చక్కగా ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకొని దాంట్లో మీ యొక్క సాక్ష్యాలు, అద్భుత కార్యాలు, రోజుకు కొన్ని వాక్యాలు, ఆ రీతిగా మరి యొక్క గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ అనేటటువంటి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాం. 2 సంవత్సరాల నుంచి మరి షార్ట్ సర్మన్స్ ఈ రీతిగా రికార్డ్ చేసి ప్రతి దినం కూడా మరి దేవుడు మరి మా జీవితాల్లో చేస్తున్నటువంటి కార్యాలను, దేవుని యొక్క వాక్యం ధ్యానం చేసినటువంటి మరి ప్రతి మాసం కూడా ఒక్కొక్క అంశం మీద మరి యొక్క అంశము మిషన్ అన్నటువంటి దాని మీద అనేక అంశంలో మనము మరి ధ్యానం చేస్తున్నాం పిల్లారా. మొట్టమొదటిగా 3 విషయాలు మనం ధ్యానం చేయని వింటున్నాము. దేవునిని సరైన రీతిలో స్తుతించండి. ద ఫస్ట్ థింగ్ ఈజ్ ప్రైజ్ ప్రాపర్లీ. మనం దేవుణ్ణి సరైనటువంటి రీతిలో స్తుతిస్తున్నామా పిల్లారా? ఆయన స్తుతికి స్తోత్రార్హుడు పిల్లారా, మరి పూజార్హుడు పిల్లారా. అటువంటి ఆయన ఆత్మతో సత్యంతో ఆయనను ఆరాధించాలా, ఎలుగెత్తి ప్రార్థించాలా, చేతులెత్తి పిల్లారా దేవుని సన్నిధిలో మరి హృదయం అంతటితోటి దేవుని అద్భుతాలను ప్రకటించటం ప్రారంభము స్తోత్రముతో. మనం తెలుసుకోవాల్సింది స్తుతి ఎక్కడ ఉంటుందో పిల్లారా. సనుగుడు, గొనుగుడు, లేకపోతే ఇది లేదు అది లేదు, ఇవే కానీ మనలో స్తుతి వస్తుందా? మంచి దేవుడిని గురించి పిల్లారా దేవుణ్ణి మరి ఎగ్జాల్ట్ చేయటం, హెచ్చించటం, ఆయన్ని ఘనపరచడం, ఆయనను మహిమపరచటము, అది దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. ఏదో అభియోగాలతో కాదు, లోపం ఏమిటో చూపించటం కాదు. దేవుడు ఎవరో చూసేలా మన దృష్టి మారాల పిల్లల. దేవుడు ఎవరో చూసేలా మన యొక్క దృష్టి మారవలసినటువంటి అవసరత ఉంటున్నది పిల్లారా. స్తోత్రం మన హృదయాలను దేవుని విశ్వసనీయతకు అనుగుణంగా ఉంచుతుంది పిల్లారా. స్తోత్రం అనేటటువంటిది మన హృదయాలను దేవునితోటి అనుగుణంగా ఉంచుతుంది. మరి ఈరోజు మరి మనం ఒక వాక్యం దేవునికి స్తోత్రం చెబుతూ ప్రకటిద్దాము. ఆ వాక్యాన్ని పిల్లలు ప్రతి దినం కూడా ఈ రీతిగా నేను బైబిల్లో ఉన్నటువంటి 1-2 వాక్యాలు తీసుకొని ప్రకటించడం మొదలుపెట్టి ఉంటున్నాను. ఆ రీతిగా ప్రతి ఒక్కరం కూడా మనం ఉన్నటువంటి ప్రదేశంలో పిల్లలు మన యొక్క ప్రదేశమే అది ఒక మిషన్ ఫీల్డ్ అని తెలుసుకొని ఆ ప్రదేశంలో మనం చెప్పవలసినటువంటి వారికి మరి ఏ రీతిగా అయినా సరే సోషల్ మీడియా ద్వారా ఫిజికల్గా అయినా సరే వెళ్ళవచ్చు, లేకపోతే కరపత్రములు, లేకపోతే అనేక రీతులుగా పిల్లలు ఇంట్లోనే ఒక గ్రూప్ బైబిల్ స్టడీ అరేంజ్ చేయవచ్చు. దేవుడు ప్రేరేపించినటువంటి రీతిగా పిల్లల వారానికి ఒకసారి లేకపోతే ప్రతిదినం కూడా ఇది మనము తెలియజేయవచ్చు. దేవుడు గతంలో చేసిన సహాయం గురించి లేదా ఇప్పుడే ఇచ్చిన కృపను గురించి. మరి రెండవది వాగ్దానాన్ని శక్తివంతంగా ప్రకటించటం పిల్లల. మొట్టమొదటిది ఏంటండి? దేవుణ్ణి సరైన రీతిలో స్తుతించడం, స్తుతితో ప్రారంభం అవుతుంది. రెండవది ఏంటంటే వాగ్దానాన్ని శక్తివంతంగా ప్రకటించటము. ప్రభుని ఎరిగినటువంటి విశ్వాసులుగా పిల్లల మనం శక్తివంతులం పిల్లల. సిలువను గూర్చినటువంటి వార్త నశించుతున్నటువంటి వారికైతే వెర్రితనం, కానీ మనకైతే అది శక్తి పిల్లల. ఈ శక్తివంతమైనటువంటిది ఈ యొక్క వాక్యాన్ని పిల్లల మరి బైబిల్లో ఎన్నో వాగ్దానాలు ఉంటున్నవి. వాటిని సరైనటువంటి రీతిలో ఇతరులకు చెప్పవలసినటువంటి పురికొల్పే మాటలు, ఎంకరేజింగ్ వర్డ్స్, కంఫర్టింగ్ వర్డ్స్, కేరింగ్ వర్డ్స్, మరి లిఫ్టింగ్ అప్ వర్డ్స్, పైకి లేవనెత్తేటటువంటి మాటలు, పురికొల్పే మాటలు, మరి ఎంతోమంది ఆందోళనలో కలవరములలో ఉన్నటువంటి వారిని లేవనెత్తేటటువంటిది పిల్లల. బలహీనులను బలం చేసేటటువంటి, శక్తిహీనులను శక్తివంతం చేసేటటువంటి వాక్యాలు మనకు బైబిల్లో ఉంటున్నవి. కాబట్టి పిల్లల దేవుడు మనకు నిన్న సహాయం చేసి ఉంటే ఈరోజు కూడా ఆయన మనల్ని బలపరుస్తాడు, మనల్ని ముందుకు నడిపిస్తాడు. అటువంటి నమ్మకమైనటువంటి దేవుడు ఎస్టర్డే, టుడే అండ్ ఫర్ ఎవర్, నిన్న నేడు రేపు ఎల్లప్పుడు కూడా ఏకరీతిగా ఉన్నటువంటి ప్రభువును మనం ఆరాధిస్తున్నాము. అటువంటి ప్రభు పిల్లరా చెప్తున్నాడు మరి మనము ఆయనను పిల్లరా విశ్వాసం కర్తవ్యాన్ని కొనసాగించువాడు అయినటువంటి యేసు వైపు చూచు. కాబట్టి ఈ యొక్క పిల్లరా ఆ ప్రకటన మనం శక్తివంతమైనటువంటి వాగ్దానాన్ని శక్తివంతంగా మనము ప్రకటిద్దాం. ఏదో అనుమానంగా లేకపోతే భయంతో పిరికితనంతో ఈ రీతిగా కాకుండా ధైర్యంగా ఈ యొక్క వాక్యాన్ని ప్రకటన చేయవలసినటువంటి వారమే ఉంటున్నాము. కాబట్టి మూడవదిగా సానుకూలంగా సాక్ష్యం ఇవ్వండి. ప్రొక్లైమ్ పాజిటివ్లీ, సానుకూలంగా పిల్లరా. ప్రకటించడం అంటే నిజాన్ని చెప్పటము,
అదే దేవుని నిజము. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో. ప్రభు అన్నాడు, ఐఎమ్ ద ట్రూత్, నేనే సత్యము, నేనే మార్గము, నేనే జీవము. కాబట్టి ఆ సత్య మార్గమును, సత్య వాక్యమును మనము మరి చక్కగా పిల్లరా మరి చెప్పవలసినటువంటి వారమై ఉంటున్నాము. భయంతో కాదు, అతిశయోక్తితో కాదు, కానీ స్థిరమైన ఆనందభరితమైన నమ్మకంతో చెప్పటము. మరి ఏదైనా మరి నిరీక్షణ అవసరమై ఉండే వారికి ఒక ప్రోత్సాహక సందేశము మరి మనం పంపవలసినటువంటి వారమే. చిన్న సాక్ష్యం పిల్లరా, మా యొక్క గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ ఎవ్రీ సాటర్డే ఈ యొక్క శనివారం మరి అమెరికా, కెనడాలో ఉన్నటువంటి వారితో ఈ కార్యక్రమం జరగనే ఉంటున్నది. మరి అక్కడ ఉన్నటువంటి ఒక సిస్టర్ మరి ఇవాంజలి అయినటువంటి ఆమె ఈ యొక్క సాక్ష్యం చెప్పనే ఉంటున్నది పిల్లలు. ప్రతి వారం దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు, రక్షణ కార్యము, వీటన్నిటిని కూడా మనము ధైర్యంగా పిల్లలు చెప్పవలసినటువంటి వారమే. వాటి ద్వారా వారు ఇన్స్పైర్ అవుతారు, ఎంకరేజ్ చేయబడతారు, పురికొల్పబడతారు పిల్లల. కాబట్టి సాక్షులు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి కూడా మీరు సాక్షులై ఉండి అంటున్నారు పిల్లలు. అందుచేత గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ ద్వారా ఈనాడు ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ ద్వారా స్టూడెంట్స్ని అనేక ప్రాంతాలకు పంపాలనేటువంటి ఉద్దేశంతో ఉంటున్నాము. కాబట్టి పిల్లరా, మీరు మీ యొక్క బిడ్డలను విదేశాల్లో చదువులకు పంపాలని ఆశించినట్టయితే యూ కెన్ ఆల్వేస్ కాంటాక్ట్ మీ. వాళ్ళని సరైనటువంటి రైట్ ప్లేస్, రైట్ కోర్సు పిల్లరా మరి అక్కడ మంచి రైట్ ఫెలోషిప్కి వారిని నడిపించడం, గైడ్ చేయటం, కౌన్సిల్ చేయటం, కేర్ చేయటం అనేటటువంటి జరుగుతుంది. కాబట్టి ఉదయం అనేటటువంటిది దేవుడు చేసినది ఏమిటో ప్రకటించడానికి ఒక కొత్త ఆహ్వానం పిల్లరా. మరి ఒక నూతన దినాన్ని దేవుడు ఇచ్చి ఉంటున్నాడు. దినమందు మనము మరి 96:3 రాసినటువంటి రీతిగా పిల్లరా మరి అన్య జనులలో ఆయన మహిమను ప్రచురించండి, సమస్త జనులలో ఆయన స్తోత్ర కార్యములను ప్రచురించండి అన్నటువంటి విధంగా మనం నిశ్శబ్ద ప్రేక్షకులకు కాదు కానీ సాక్షులమని చెప్పి తెలుసుకుందాము. ఈ ఉదయం దేవుడు చేసినటువంటి కార్యాలు మనం ఈ రీతిగా సజీవ లెక్కలో ఉన్నామంటే కేవలం ఆయన కృప. అనేక మంది పిల్లరా మరి మరి ఈ యొక్క మరి దినము చూడకుండానే స్వర్గస్థులు ఉంటున్నారు పిల్లారా. మరి కానీ మనకైతే జీవం ఇచ్చి ఉంటున్నాడు, శక్తి ఇచ్చి ఉంటున్నాడు. మనము పిల్లారా ఈ దినము ఏ రీతిగా మనం దేవుణ్ణి స్తోత్రించనై ఉంటున్నాము, ఏ రీతిగా విశ్వాసంతో మరి వాగ్దానాలను ఇతరులకు ప్రచురపరుస్తున్నాము. సానుకూల మాటలు, క్రియల ద్వారా పిల్లారా మరి మనం మాట్లాడుతుండగా మరి ఆ దేవుడి యొక్క మహిమ వ్యాపిస్తుంది. మరి మన యొక్క విశ్వాసం పెరుగుతుంది. ఇతరులు కూడా ఈ యొక్క వాక్యం ఏడలా ఆకర్షితులు అవుతారు. దేవుడి వాక్యం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, కృపగల నాయన, మీ యొక్క వాక్యాన్ని బట్టి వందనాలు. కీర్తనకారుడు ఏ రీతిగా ప్రభువా ఒక గొప్ప నాయన తండ్రి ప్రచురించమని చెప్తున్నాడు. అన్ని జనులలో మరి సమస్త జనులలో ఆయన ఆశ్చర్య కార్యాలను ప్రచురించినట్టున్నాడు. ఏ ప్రభువా ఈ యొక్క తండ్రి వాగ్దానాలు, ఈ సత్యవాక్యము, జీవవాక్యము, ఆదరించే వాక్యము, పురికొల్పే వాక్యము తండ్రి ఇతరులు విని తండ్రి వారు కూడా తండ్రి మీ యొక్క రక్షణలోనికి రావాల్సినటువంటి వారు ఉంటున్నారు. ఇంకా చీకటి బ్రతుకులు, ఇంకా పాప బ్రతుకులు, ఇంకా ప్రభా వ్యర్థమైనటువంటి ప్రభా వాటి వెంటే సమయం తండ్రి వెచ్చించడం ఈ రీతిగా చేస్తున్నారు. మీరే సహాయం చేయండి ప్రభా. గొప్ప దేవా, ప్రేమగల నాయన తండ్రి వినిచిన ప్రతి ఒక్కరిని దర్శించండి. ఎంతమంది మరి అనారోగ్యానికి గురి ఉంటున్నారు వారిని కూడా దర్శించి ప్రభా. గొప్ప దేవా, ప్రేమగల నాయన తండ్రి స్వస్థత దయచేయండి యేసు నామంలో ప్రభా. వారి యొక్క ప్రతి అవసరం తీర్చమని వేడుకుంటున్నాము. వివాహాల కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారికి కూడా తండ్రి మరి మీరు సహాయం చేయండి ప్రభా. ప్రేమగల నాయన, దయగల దేవా, కృపగల రక్షక తండ్రి ఇద్దరి దేవులతో నింపి పంపమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు నాన్న మీకు అందరికీ కూడా వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్. హావ్ ఎ గుడ్ డే. ఈ రోజు దేవుని వాక్య ధ్యానంలో మాతో కలిసి పాల్గొన్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. దేవుని వాక్యము మీ జీవితానికి వెలుగుగాను, బలముగాను, నిరీక్షణగాను ఉండునుగాక. ఈ సందేశాన్ని మీ కుటుంబ సభ్యులతో, స్నేహితులతో పంచుకొని వారికి కూడా ఆశీర్వాదముగా ఉండండి. మరొక ప్రోత్సాహకరమైన దైనందిన సంక్షిప్త సందేశంతో రేపు మళ్ళీ కలుద్దాం. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించునుగాక.